ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నూతన అకాడమిక్ క్యాలెండర్ ఏపీఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలో అసెంబ్లీ నిర్వహణ ఎలా జరపాలి, ప్రతిరోజు మనం పాటించాల్సిన వరుస క్రమము, కొత్తగా వచ్చినటువంటి మార్పులు, కొత్తగా చేయవలసినటువంటి ప్లెడ్జీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మొట్టమొదటగా మనము సోమవారం నాడు వందే మాతరం సాంగ్, మా తెలుగు తల్లికి, ప్లెడ్జ్ ఇన్ తెలుగు, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, ఇంపార్టెన్స్ ఆఫ్ ది డే ఆర్ థాట్ ఆఫ్ ది డే, జనరల్ నాలెడ్జ్, క్వశ్చన్స్ మరియు క్విజ్, రీడింగ్ తెలుగు న్యూస్, హెచ్ఎంస్ నోట్, నేషనల్ ఆంథమ్ ఈ విధంగా సోమవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ట్యూస్డే నాడు వందే మాతరం సాంగ్తో పాటు మా తెలుగు తల్లికి బదులుగా సారే జహాసే అచ్చా గేయాన్ని ఆలపించాల్సి ఉంటుంది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ అనేటటువంటి కొత్త అంశాన్ని చేర్చడం జరిగింది. తర్వాత ప్లెడ్జ్ ఇన్ తెలుగు, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, థాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది డే, జనరల్ నాలెడ్జ్, క్వశ్చన్ ఆర్ క్విజ్, రీడింగ్ తెలుగు న్యూస్, హెచ్ఎంస్ నోట్, నేషనల్ యాంథమ్ ఈ విధంగా మంగళవారం నాడు నిర్వహించాలి. బుధవారం నాడు వందే మాతరంతో పాటు మళ్ళీ మా తెలుగు తల్లికి అదనంగా స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్, మంగళవారం నాడేమో రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ అయితే బుధవారం నాడు స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్ని చెప్పించవలసి ఉంటుంది. సోమవారం నాడు మామూలు ప్లెడ్జ్ ఇన్ తెలుగు, వాటితో పాటుగా అదనంగా మంగళవారం నాడు సేఫ్టీ ప్లెడ్జ్ని, రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ని, స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్ బుధవారం నాడు చెప్పించాలి. గురువారం నాడు సారే జహాసే అచ్చాతో పాటు ప్లెడ్జ్ ఇన్ ఇంగ్లీష్లో ప్లెడ్జ్ని చెప్పించాల్సి ఉంటుంది. సో తెలుగు సోమ, మంగళ, బుధ వారాల్లో తెలుగులో ప్లెడ్జ్ చెప్తే, గురువారము, శుక్రవారము మరియు శనివారం నాడు 3 రోజులు ఇంగ్లీష్లో చెప్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతావన్నీ కూడా అంశాలు మార్పులు ఏం లేవు. శనివారం నాడు సారే జహాసే అచ్చా. సో ఈ విధంగా నూతనంగా మార్పులు అనేవి రావడం జరిగింది. సో టోటల్గా చూసినట్లయితే సారే జహాసే అచ్చా అనే గేయాన్ని మంగళ, గురువారము, శనివారము, మా తెలుగు తల్లికి వచ్చేసి సోమవారము, బుధవారము మరియు శుక్రవారం. చూడండి, మా తెలుగు తల్లికి సోమవారము, బుధవారము మరియు శుక్రవారం నాడు 3 రోజులు, సారే జహాసే అచ్చాని మంగళవారము, గురువారము, శనివారం 3 రోజులు చెప్పించాలి. అదేవిధంగా ప్లెడ్జ్ని తెలుగులో 3 రోజులు, ఇంగ్లీష్లో 3 రోజులు చెప్పించాలి. అదేవిధంగా అదనంగా వచ్చినటువంటి కొత్త అంశాలు, మంగళవారం నాడు రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్ని చెప్పించాలి, బుధవారం నాడు స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్ని చెప్పించాలి, శుక్రవారం నాడు నేచర్ ప్రేయర్, ప్రకృతి ప్రార్థన అనేటటువంటి కొత్త అంశము మనం చేర్చడం జరిగింది. దీన్ని చెప్పించాల్సి ఉంటుంది. సో ఈ 3 ప్లెడ్జ్ల గురించి కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఈ విధంగా మార్పులు అనేవి జరగడం జరిగింది.